హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో మనం తెలంగాణ T20 లీగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మన లోకల్ ప్లేయర్స్కి అని చెప్పి అయితే ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. సో అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏమైనా ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా మెన్షన్ చేయండి కామెంట్స్లో. సో వీడియోలోకి వెళ్తే T20 లీగ్ తెలంగాణలో స్టార్ట్ అవడం చాలా హ్యాపీ విషయం. ఎందుకంటే మనం చూసుకుంటే కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఈవెన్ ముంబైలో కానీ చాలా లీగ్స్ అవుతుంటాయి అనమాట ఇలా లోకల్గా. సో దానివల్ల ఏమవుతుందంటే చాలామంది లోకల్ టాలెంట్ రావడం వల్ల ఐపీఎల్ అండ్ ఎస్పెషల్లీ ఇండియాకి రిప్రజెంట్ చేస్తున్నారు, అంటే చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా. సో అదేవిధంగా బుమ్రా వచ్చాడు, హార్దిక్ పాండ్యా వచ్చాడు, కృణాల్ పాండ్యా వచ్చాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ ఐపీఎల్ వచ్చిన లాస్ట్ 15 years అండ్ 19 years చూసుకుంటే చాలా మంది ప్లేయర్స్ అయితే రిప్రజెంట్ చేయడం జరిగింది ఇండియాకి. సో బట్ మన కాంట్రిబ్యూషన్ అంటే మన ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే చాలా తక్కువ అనమాట. సో 90s నుంచి చూసుకుంటే నాకున్న ఐడియా ప్రకారం అజరుద్దీన్ తర్వాత లక్ష్మణ్ తర్వాత రాయుడు, అండ్ మధ్యన వచ్చిన ప్లేయర్స్ చూసుకుంటే ఎంఎస్కే ప్రసాద్ కానీ, ఈవెన్ వేణుగోపాలరావు కానీ, రీసెంట్గా కేఎస్ భరత్ కానీ, ఈవెన్ ఇప్పుడు ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి అండ్ తిలక్ వర్మ. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తక్కువ రిప్రజెంటేషన్ ఉందన్నమాట. అండ్ ఎస్పెషలీ ఐసీసీ టోర్నమెంట్స్లో చూసుకుంటే ఈవెన్ లక్ష్మణ్ కానీ ఇప్పటివరకు ఒక వరల్డ్ కప్ కూడా ఆడలేదు. అండ్ అజరుద్దీన్ ఒక్కడే 3 World Cups అయితే క్యాప్టెన్ చేయడం జరిగింది. సో అలా చూసుకుంటే రాయుడుని ఈవెన్ 2019 వరల్డ్ కప్ లో టీం నుంచి అంటే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్న ప్లేయర్ ని డ్రాప్ చేయడం జరిగింది అనమాట. సో ఎందుకంటే మన హెచ్సీ ఎప్పుడు కూడా మన ప్లేయర్స్ ని బ్యాక్ చేయలేదు. ఈవెన్ మన హైదరాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా తక్కువ ఎంకరేజ్మెంట్ చేసింది అనమాట మన క్రికెటర్స్ కి. సో దానివల్ల రాయుడు ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా ఎక్కువ మ్యాచెస్ అయితే ఆడలేకపోయారు. సో ఆ చేంజెస్ అనేది ఇప్పుడు ఆడడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ T20 లీగ్ వల్ల ఏమవుతుందంటే సో చాలా మంది లోకల్ ప్లేయర్స్కి అయితే ఫేమ్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 2 to 3 years పక్క మన లోకల్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఐపీఎల్ కానీ ఈవెన్ ఇండియా కూడా రిప్రజెంట్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి కానీ, ఈవెన్ తిలక్ వర్మ కానీ సో ఎంత బాగా పెర్ఫామ్ చేసి ఈవెన్ మన ఇంటర్నేషనల్ టీంకి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈవెన్ సిరాజ్ చూసుకున్నా కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసి ఆల్మోస్ట్ మనకి వరల్డ్ కప్లో కూడా ఆడాడు అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలంటే ఇలాంటి లీగ్స్ జరగడం వల్ల ఏమవుతుందంటే సో చాలా లోకల్ టాలెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ తెలంగాణ T20 లీగ్ చూసుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతుంది అనమాట. సేమ్ ఐపీఎల్ ఫార్మాట్లోనే 32 matches అండ్ 8 teams మధ్య జరుగుతుంది. అండ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి విజయ్ దేవరకొండ ఉన్నాడు. అండ్ దీనికి మెంటర్షిప్గా మన అంబటి రాయుడు సూపర్విజన్లో అయితే ఈ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. సో రాయుడు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రాయుడు ఎలాంటి పాలిటిక్స్ చేయడు. సో అంటే అతనికి జరిగిన కెరియర్లో జరిగిన పాలిటిక్స్ వల్ల ఎంత నష్టపోయాడో సో అది మైండ్లో పెట్టుకొని వేరే ప్లేయర్స్ని కూడా సో అలాంటి పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేయకుండా జస్ట్ ప్యూర్లీ టాలెంట్ మీద ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో అదొక గ్రేట్ డెసిషన్ అని చెప్పొచ్చు హెచ్సీఏ నుంచి. అండ్ ఈ లీగ్ అయిన తర్వాత నెక్స్ట్ 2 to 3 years మన ఇండియాకి కూడా చాలా మంది ప్లేయర్ రిప్రజెంట్ చేయాలని చెప్పి అయితే కోరుకుందాం.